మీ తండ్రి కొడుకుల్ని ఇలా చూస్తుంటే కొత్త పెళ్లి కొడుకుల్లా ఉన్నారు బావా. అన్నయ్య వదినతో పాటు నేను అర్చన వ్రతం చేసుకోవాల్సింది. కానీ ఆ విద్యాదేవి టీచర్ అడ్డొచ్చి రామ్ సీతను వ్రతం చేసుకోమని చెప్పింది. ఆవిడ చెప్పిందని మనమేం ఆగిపోలేదు. అందరం వ్రతంలో కూర్చుంటే ఏర్పాట్లు ఎవరు చేస్తారని ఆగాం. అయినా రామ్ సీతలు వ్రతం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పెద్దవాళ్లే వ్రతం చేసుకుంటుంటే కొత్తగా పెళ్ళైన దంపతులు చేసుకుంటే తప్పే ఉంది బావా. ఆ మాటే సీత చెప్పింది మావయ్య, అందుకే రెడీ అయ్యాను. మనలో ఎవరు వ్రతం చేసుకున్నా మనందరికీ మంచిదని మహా చెప్పింది. కాబట్టి ఎవరూ ఫీల్ అవ్వకుండా అందరూ హ్యాపీగా ఉండండి. అదిగో మాటల్లోనే ప్రీతి కూడా వచ్చింది. ఎలా ఉన్నావు ప్రీతి? బాగున్నానన్నయ్య. అల్లుడు గారు మీ అత్తామామలు రాలేదమ్మా? వాళ్ళను రావద్దని మహాలక్ష్మి చెప్పిందేమో బావా. అదేం కాదు, ఆయనకు ఆఫీస్లో వర్క్ ఉంది. అత్తయ్య మావయ్య బయటూరు వెళ్లారు. పిన్ని మాట కాదనిలేక నేనొచ్చాను. నాన్న పిన్ని వ్రతం చేసుకుంటుంటే చూడాలని వచ్చాను. మీ నాన్న పిన్ని వ్రతం చేసుకుంటారో ఎవరికి ఎవరితో వ్రతం జరుగుతుందో ఎవరికి తెలుసులేమ్మా. అదేంటి బావ అలా అన్నావు? అన్నయ్య వదిలే కదా వ్రతం చేస్తారు. అందులో నీకేదైనా డౌట్ ఉందా? ఆ, ఏ డౌట్ లేదు బాబాయ్, నాన్న పిన్నే వ్రతం చేస్తారు. ఉష వచ్చిందా పిన్ని? తనని వ్రతానికి పిలిచారా? దాని గురించి నన్ను అడక్కు ప్రీతి. అదిప్పుడు మన మనిషి కాదు, వాళ్ళ మనిషి. సరే పిన్ని, ఎవరు ఎటువైపున్నా నేను మాత్రం మహాపిన్ని వైపే ఉంటాను. పిన్నెక్కడా? రెడీ అవుతుంది, పద మహా దగ్గరికి వెళ్దాం. ఉషను రేవత గారిని కూడా పిలుచుంటే బావుండేది కదా బావా. ఎవరిని పిలవాలో అంతా మహా ఇష్టం. అంతేలే, ఈ ఇంట్లో మగాళ్ల మాటేం చెల్లుతుంది? ఇది ఆడవాళ్ల రాజ్యం. ఇంతకీ మన సీతమ్మెక్కడా?